నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో సర్వే నెంబర్ 422లో ఉన్న బంజరు భూమి 15 సెంట్ల స్థలాన్ని 100 ఏళ్ల నుండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నదని సర్పంచ్ కాపా శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ పంచాయతీ 15 ఏళ్ల క్రితం కరెంటు మోటార్ ఏర్పాటు చేయడంతో తాగునీటి అవసరాలకు ప్రజలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. దళితవాడలో ఎవరు మృతి చెందినా మట్టి చేసిన తర్వాత ఈ బావి వద్ద స్నానాలు ఆచరించడం జరుగుతుందన్నారు. ఎక్కువ మంది స్నానాలు చేసేందుకు ఇబ్బందికరంగా ఉండటంతో పెద్దలు ప్రజల సహకారంతో వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు సిమెంట్ పిల్లర్లు వేస్తున్న సమయంలో గ్రామంలోని చెరుకూరి బ్రహ్మేశ్వరరావు వారి కుమారులు జేసీబీతో సిమెంట్ పిల్లర్లను ధ్వంసం చేశారని వాపోయారు. ఇదే భూమిలో 10 సెంట్లు వారికి చెందిందని ఎల్పీఎం చూపించారని, ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా ఎల్పీఎం నెంబర్తో ప్రభుత్వ సిబ్బంది ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతటి అన్యాయానికి కారకులైనటువంటి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని కోరారు. పట్టా ఎల్పీఎం నెంబర్లను రద్దు చేసి సదరు భూమిని గ్రామ పంచాయతీ ఆధీనంలోకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్కు సోమవారం మీకోసంలో అర్జీ దాఖలు చేసినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మా రావిచెర్ల గ్రామంలో ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసినటువంటి ఉదంతం అది ఎక్కడన్నా ఉందంటే ఇది రావిచెర్ల గ్రామంలో 2023-24 ఏదైతే రీసర్వే జరిగిందో ఆ రీసర్వేలో రావిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 15 సెంట్ల స్థలాన్ని మరి ఆ రీసర్వేలో పంచాయతీని సంప్రదించకుండా, గ్రామ ప్రజలను సంప్రదించకుండా ప్రైవేటు వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేసి ఈ 10 సెంట్ల భూమికి ఎల్పీ నెంబర్ ఇవ్వటం కూడా మేము చూసాం. ఏదైతే అక్కడ గతం నుంచి కూడా ఆ గ్రామం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నూతి దగ్గర ఎస్సీలు అందరూ కూడా వాళ్ళ సంబంధికులు చనిపోతే ఆ శ్మశానం దగ్గర కార్యక్రమాలు పూర్తి చేసుకుని నూతి కాడకు వచ్చి స్నానాలు చేసుకుని ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే అక్కడ స్నానాలు చేసుకుంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎస్సీలు సర్పంచ్గా నేను కూడా వాళ్ళకి సహాయం ఉండి అక్కడ ఒక పిల్లర్లు వేసి వాళ్ళందరూ కూడా స్నానాలు చేయడానికి మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాట్లో మేము చేస్తూ ఉండగా ఈ యొక్క భూమిని ఎవరైతే 10 సెంట్ల భూమిని అతను చేజిక్కించుకున్న వ్యక్తులు చెరుకూరు బ్రహ్మేశ్వరరావు అతని కుమారులు కూడా వచ్చి మేము ఏదైతే మరి ఈ విధంగా చేసినటువంటి దీన్ని నిర్మించుకున్నటువంటి స్థలాన్ని మరి ఈరోజు ప్రొక్లైన్ తీసుకొచ్చి పడేసి స్థలం మాదని అతను నాకు ఎల్పీఎం నెంబర్ వచ్చిందని చెప్తా ఉన్నాడంటే ఈరోజు మరి ప్రభుత్వానికి ఎవరు అండా ఎవరు దిక్కని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా దారాదత్తం చేసినటువంటి అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలి. అట్లాగే గ్రామ పంచాయతీ 100 సంవత్సరాల నుంచి మరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని మళ్ళీ తిరిగి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇదిగో మీరు చూస్తూ ఉంటే ఈ 10 సెంట్ల స్థలం ఏదైతే గ్రామ కంటకం భూమిని దీన్ని ఈరోజు ఒక అగ్రికల్చర్ ల్యాండ్గా చేసి 10 సెంట్లు ప్రత్యేకంగా దీనికి ఎల్పీ నెంబర్ ఇచ్చారంటే ఈ యొక్క గ్రౌండ్లో ఉండాల్సిన నుయ్యి ఉంది, పంచాయతీ బోరు ఉంది. 100 సంవత్సరాల నుంచి కూడా ఈ 10 సెంట్లలో ఉన్నటువంటి బోరు గీరు అన్నీ కూడా ఏమి కనపడకుండా చేసి మరి ఎలాంటి దురాఘాతానికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద, ప్రభుత్వ అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ గ్రీవెన్స్లు మరి నూజివీడు సబ్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ పంచాయతీ సర్పంచ్గా నేను రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మరి బేడం గారు కూడా నాకు 2-3 రోజుల్లో దీని మీద యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకున్నారు. యాక్షన్ కానీ తీసుకోకపోతే నేను గౌరవ మంత్రి పార్థసారథి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాను. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడం అంటే ఇది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు జరిగి ఉండదు. ఇది రావిచెర్ల గ్రామంలో రీసర్వేలో ఎంతమంది చేతులు మారినాయో ఏదైతే మేము ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పామో మా భూముల్ని మా కాకుండా ఇతర వ్యక్తులకు ఏ విధంగా ఇస్తున్నారో రావిచెర్ల చెరువులు కూడా లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. పంచాయతీ స్థలంలో నుయ్య బోరు ఉన్న స్థలాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి 10 సెంట్లు ఎల్పీఎం నెంబరు గ్రామ కంటకాన్ని ఇచ్చారంటే ఈ ప్రభుత్వం ఎడిపోతుంది. ఈ అధికారులు మేము ఏం చేసినా కానీ మాకు మమ్మల్ని ఏం చేయరు, ఎవరు ఏం చేయలేరని చేయడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకపోతే గ్రామ ప్రజలందరం కూడా మళ్ళీ రేపు సోమవారం నాటికి ఈ యొక్క చేసిన అధికారుల మీద యాక్షన్ తీసుకోకపోతే మేమందరం కూడా ఈ యొక్క మళ్ళీ రేపు సోమవారం ఈ పీజీఆర్ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని మా నిరసన తెలియజేస్తా ఉన్నాం.